అందరికీ నమస్కారాలు. నేను మీ వజ్రగిరి జస్టిస్ని. వినుకొండకు చెందిన చిత్రకారుడిగా మీ అందరికీ నేను పరిచయంగా ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా చిత్రకళా రంగంలో రాణిస్తూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నటువంటి నేను సరికొత్తగా గుంటూరుకు చెందిన డాక్టర్ పట్టాభి సీతారామయ్య కళాపీఠం వారి అవార్డును అందుకోవడానికి వారు నాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. దీనికి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. వినుకొండ సీమలో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఈ చిత్రకారుని గుర్తించి తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అనేక పట్టణాల నుంచి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి కళామిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో బొమ్మలు గీశాను. అవార్డుల కోసం, ప్రైజుల కోసం, బహుమతులు పొందడం కోసం ఎన్నో బొమ్మలు తయారు చేయటం, రాత్రింబగలు వాటి గురించి ఆలోచన చేసి గ్యారంటీగా ఫస్ట్ ప్రైజ్ సాధించాలి అని నేను తాపత్రయపడి చేసినప్పుడు ఆ విధంగా నా కష్టానికి తగినటువంటి ఫలితంగా ఎన్నో అవార్డులు సాధించగలిగాను. ఈరోజు నా పరిశ్రమను, నా కళాతృష్ణను గమనించినటువంటి గుంటూరు పట్టాభి కళాపీఠం వారు డాక్టర్ తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు. వారు చాలా గొప్పవారు. నాలాంటి వారిని ముఖ్యంగా గుర్తించి, గౌరవించి, సత్కరించడంలో ఆయన ముందుంటారు. వారు నాకు ఫోన్ చేసి మరి ఇన్విటేషన్ పంపించి మిమ్మల్ని ఈ విధంగా సత్కరిస్తున్నాము అని తెలియజేయగానే వినుకొండ వాసిగా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి అవార్డ్స్ తీసుకోవడానికి పెద్దలందరి సహకారం, దేవుని ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ, నా కళాభివృద్ధికి తోడ్పడుతూ నన్ను ప్రోత్సహిస్తున్న నా శ్రీమతి నా పక్కనే ఉన్నారు. తను హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. మరి నేను ఏ టైంలో, ఎలాంటి స్థితిలో ఇంటికి వచ్చినా నన్ను ప్రోత్సహిస్తూ ఇన్ని అవార్డులు, ఇన్ని సత్కారాలు పొందడానికి ప్రముఖమైనటువంటి పాత్ర వహించినది కనుక నా పక్కనే ఉన్నారు. వారు మాట్లాడాలని మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. చిత్రకారులు జస్టిస్ గారు ఇంటర్నేషనల్లో, నేషనల్ లెవెల్లో ఎన్నో అవార్డ్స్ తీసుకొని ఉన్నారు. ఆయనకి ఎంతో గుర్తింపు రావడం అనేది మీరు అనేకసార్లు చూసి ఉన్నారు. నేను ఆయన బెటర్ వైఫ్గా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన ఎంతోమందికి విద్యార్థులకు చిత్రకళను నేర్పిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ఉచితంగానే క్లాసెస్ నిర్వహిస్తున్నారు. అట్లాగే అనేక మందికి జీవనోపాధిగా ఉండటానికి కూడా చిత్రకళను నేర్పిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులుగా కూడా తన దగ్గర చిత్రకళను నేర్చుకొని ఆర్ట్ టీచర్స్గా సెటిల్ అయ్యి వాళ్ళు మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూసి మేము నేర్చుకొని మేము ఇలా టీచర్స్గా అయ్యామని ఎంతోమంది చెప్పిన దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తూ ఉంటాం. చాలామంది చిత్రకళను నేర్చుకొని దాన్ని వృత్తిగా మార్చుకొని తమ కుటుంబాలని, జీవనాన్ని సాధిస్తూ ఉన్నారు. వారు చెప్పినప్పుడు కూడా మేము ఎంతో మా ద్వారా కొంతమందికి మేలు జరిగిందని చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఉచితంగా జస్టిస్ గారు చేస్తూ ఉన్నారు. దాన్ని గుర్తించి చాలా సంస్థల వారు ఆయన్ని సన్మానించారు, అవార్డులు ఇవ్వడం కూడా జరిగింది. అందుని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. దీనికి ప్రోత్సహిస్తున్నటువంటి మా యొక్క కుటుంబస్తులు, అలాగే ఈ యొక్క పట్టణ పెద్దలు, ప్రముఖులు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అందరికీ కూడా నమస్కారం.